హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చేపల పులుసు అంటే వాలుగా చేపల పులుసు చేసుకుందాము. ఓకే, వీటికి కావాల్సినవి ఏమిటంటే నేను ముందుగానే ఉల్లిగడ్డ కాల్చుకున్నాను, టమాటా, పచ్చిమిర్చి ఇవి మిక్సీ పట్టుకోవాలి, కారం, అల్లం పేస్ట్, ఉప్పు, చింతపండు పులుసు, పసుపు, ఇది జీలకర్ర మెంతుల పొడి, పై మసాలా అన్నీ కలిపి పెట్టుకుంటాం కదా, ఇది అనమాట. ఇవన్నీ మనం రెడీ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఓకే రెడీ అయిపోయింది. ఉల్లిగడ్డ, మిర్చి, టమాటో పేస్ట్ రెడీ అయిపోయింది. ఓకే, మనం స్టవ్ ముట్టించుకుందాం. ఆయిల్ ఒక 50 గ్రాములు సుమారు వేసుకుందాం. ఆయిల్ వేడైంది. ఓకే, ఇది చాలా వరకు అయిపోతుంది. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. ఇందులో ఇందాక చెప్పడం మర్చిపోయాను, కొంచెం మార్వాడి మెంతి కూడా నేను వేసుకుంటాను. అందరూ పచ్చి వేసుకుంటారు, ఇది కూడా వేసుకోవచ్చు, మార్వాడి మెంతి. చింతపండు పులుసు పిసుకుదాము. ఓకే, ఇప్పుడు మగ్గింది. ఇందులో 2 స్పూన్ల కారం, 1 స్పూను ఉప్పు కొంచెం మగ్గినాక దీంట్లో మనం చింతపండు పులుసు పోసుకుందాం. ఓకే, చింతపండు పులుసు పోసుకుందాం. ఇది కొంచెం మరగనిద్దాం. ఇది మరిగాక ఇందులో చేప ముక్కలు వేసుకోవాలి. ఓకే ఓకే, వావ్, చూడండి పులుసు మరుగుతుంది. మనం చేప ముక్కలు వేసుకుందాం. పై మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని మనం సర్వ్ చేసుకొని తిందాం. ఓకే, తిందాము. ఓకే, చూసారా?